ఈ పీసీఓడి వాళ్ళలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? నేచురల్‌గా ప్రెగ్నెన్సీ రావడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, ఇలాంటి వాళ్ళు మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేయాలండి. కొంతమంది అడుగుతుంటారు, మేడం నేను సన్నగానే ఉన్నాను కదా! నాకెందుకు ఎక్సర్‌సైజ్ అని అడుగుతుంటారు. సో, సన్నగా, లావుగా ఉన్నవాళ్ళు కాదండి. ఈ పీసీఓడీలో జనరల్ హార్మోనల్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ హార్మోన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో, ఇలాంటి వాళ్ళకి ఎక్సర్‌సైజ్ చేసినప్పుడు ఆ రెసిస్టెన్స్ అనేది తగ్గి, ఇన్సులిన్ హార్మోన్ అనేది తగ్గి, మనకి జనరల్‌గా తగ్గినప్పుడు ఎగ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయ్యేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటది. సో, రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ ఈస్ మస్ట్. సెకండ్ డైట్ చేంజెస్. డైట్ చేంజెస్ ఎలా చేసుకోవాలి అనంటే వీలైనంత మటికి కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్స్ అనేవి పెంచుకోవాలి. చికెన్, మటన్ కంప్లీట్‌గా అవాయిడ్ చేస్తే బెటర్. ఈ చికెన్, మటన్ ఎందుకు అవాయిడ్ చేయమంటాము అంటే ఇవి తిన్నప్పుడు ఒంట్లో ఇన్‌ఫ్లమేషన్ అనేది ఎక్కువైతుంది. ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువైనప్పుడు ఈ పీసీఓడీ కానీ, ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్స్ కానీ ఎక్కువ అయ్యేదానికి, ఫ్లేర్ అప్ అయ్యేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు పీసీఓడీ కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, అడినోమయోసిస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు యూజువల్‌గా రెడ్ మీట్ తీసుకోవడం తగ్గించమని చెప్తాం. రెడ్ మీట్ కాకుండా ఎగ్స్ కానీ, ఫిష్ కానీ, అదర్ సీ ఫుడ్స్ కానీ తినొచ్చండి. వీళ్ళు ఎక్కువ మటికి ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫ్రూట్స్, సీడ్స్, పల్సెస్ ఎక్కువ మటికి ఇలాంటి వైటమిన్స్ రిచ్ ఉండే ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయాల్సింది ఉంటది.